శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. నరక చతుర్దశి. ఆశ్వీజ బహుళ చతుర్దశిని నరక చతుర్దశి అని అంటారు. పూర్వం ఒకసారి శ్రీ మహావిష్ణువు యోగనిద్ర నుంచి లేచినప్పుడు భూదేవి స్త్రీ రూపం ధరించి శ్రీ మహావిష్ణువుకి సేవలందిస్తుంది. ఆ సేవలకు మెచ్చిన శ్రీ మహావిష్ణువు ఏం వరం కావాలో కోరుకోమని భూదేవిని అడుగుతాడు. అందుకు భూదేవి నాకు నీ వల్ల సంతానం కావాలని కోరుకుంటుంది. అందుకు శ్రీ మహావిష్ణువు, నేను ఇప్పుడే యోగనిద్ర నుంచి లేచాను, నన్ను తామసగుణం పట్టుకొని ఉంటుంది కాబట్టి ఇప్పుడు నేను నీకు సంతానం కలుగజేస్తే వాళ్ళు లోకకంటకులయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తాడు. కానీ భూదేవి శ్రీ మహావిష్ణువు యొక్క మాటలు లెక్క చేయదు. తనకి ఇప్పుడే సంతానం కావాలని కోరుకుంటుంది. దానికి శ్రీ మహావిష్ణువు చేసేదేమీ లేక తన అమృత హస్తాల ద్వారా కిరణాలను ప్రసారింపజేస్తాడు. తద్వారా భూదేవి గర్భం ధరించి 2 పిల్లలకు జన్మనిస్తుంది. అందులో పెద్దవాడు నరకలోకం, రెండోవాడు నరకాసురుడు. నరకలోకాన్ని శ్రీ మహావిష్ణువు యమధర్మరాజుకిస్తాడు. రెండోవాడైన నరకాసురుడు చాలా క్రూరుడవుతాడు. అందుకు భూదేవి శ్రీ మహావిష్ణువుని, నువ్వు నీ పుత్రుడైన నరకాసురుణ్ణి ఎట్టి పరిస్థితుల్లోనూ సంహరించకూడదని వరం కోరుకుంటుంది. దానికి శ్రీ మహావిష్ణువు, నేను విష్ణువు రూపంలో సంహరించను, కానీ నరకాసురుడు ఎప్పుడైతే లోకులను పీడిస్తున్నాడో వేరే రూపం ధరించి సంహరించవలసి అవసరం వస్తుంది అని అన్నాడు. ఆ నరకాసురుడు ప్రాగ్జ్యోతిష్యపురంలో తన రాజ్యాన్ని ఏర్పరచుకుంటాడు. అదే ఇప్పటి అస్సాం, గౌహతి దగ్గరున్న అస్సాం. నరకాసురుడు తన రాజ్యంలో ఒక పెద్ద మంటపంలో నవగ్రహాలను స్థాపించి ప్రతిరోజు వారికి పూజించి తీర్థప్రసాదాలు తీసుకునేవాడు. అలా చేసినంతకాలం నరకునికి చావు ఉండదని భూదేవి వరమిచ్చింది. ఇదిలా ఉండగా నరకుని అకృత్యాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఋషులు, దేవతలు అందరూ శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి వేడుకుంటారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు, ఈ రూపంతో నేను నరకుణ్ణి సంహరించనని భూదేవికి వరమిచ్చాను, కావున ద్వాపర యుగంలో నేనే శ్రీకృష్ణ అవతారం ఎత్తుతాను, అప్పుడు నరకాసురుని సంహరిస్తాను అని అభయమిస్తాడు. ఇలా ఉండగా ద్వాపర యుగంలో శ్రావణ మాసంలో బహుళ అష్టమి నాడు సూర్యుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు, శని ఈ 5 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉండగా శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణ పరమాత్మగా అవతారం ఎత్తుతాడు. మరోవైపు నరకాసురుడు విజృంభించి 16,100 మంది రాజకుమార్తెలను బలాత్కరించి చెరసాల పాలు చేస్తాడు. ఇంద్రుడు మొదలగు అష్టదిక్పాలకులు శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణ అవతారం ఎత్తాడని తెలుసుకుని కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్తారు. వెళ్ళి నరకాసురుని సంహరించమని వేడుకుంటారు. కృష్ణ పరమాత్మ అందుకు అంగీకరించి నరకాసురుని సంహరించే సమయం ఆసన్నమైనదని బయలుదేరుతాడు. కృష్ణ పరమాత్మ బయలుదేరాలని తలుచుకోగానే వైకుంఠం నుంచి గరుత్మంతుడు వచ్చేస్తాడు. ఇంతలో సత్యభామ తాను కూడా యుద్ధానికి వస్తానని కోరుకుంటుంది. సరే అని సత్యభామ సమేతంగా కృష్ణ పరమాత్మ యుద్ధానికి బయలుదేరుతాడు. ఇది తెలుసుకున్న నరకాసురుడు తాను కూడా కృష్ణుడి మీదికి యుద్ధానికి సిద్ధమవుతాడు. సిద్ధమయ్యి నవగ్రహాల పూజకు వెళ్తుండగా నారదుడు అక్కడికి వచ్చి, ఓ నరక, లోకులంతా నీకు పరాక్రమేమీ లేదు, నువ్వు కేవలం ఈ నవగ్రహాలకు పూజ చేస్తేనే యుద్ధంలో గెలుస్తావు, నీకు సొంత పరాక్రమం ఏమీ లేదు అని అనుకుంటున్నారని నారదుడు నరకాసురునికి చెప్తాడు. ఇది విన్న నరకాసురుడు, నేను గొప్ప వీరుణ్ణి, నవగ్రహ పూజ చేయకపోయినా నేనే యుద్ధంలో గెలుస్తాను అని నవగ్రహాల పూజ చేయకుండానే యుద్ధానికి బయలుదేరుతాడు. కృష్ణునికి నరకాసురునికి మధ్య ఘోర యుద్ధం జరుగుతుంది. మధ్యలో నరకాసురుని అనుయాయులతో సత్యభామ కూడా కొద్దిసేపు యుద్ధం చేస్తుంది. చివరకు నరకాసురుణ్ణి శ్రీకృష్ణుడు చక్రంతో హతమారుస్తాడు. తరువాత శ్రీకృష్ణుడు చెరసాలలో ఉన్న 16,100 మంది
రాజకన్యకలను విడిపిస్తాడు. అప్పుడు వాళ్ళు మమ్మల్ని నరకాసురుడు బలాత్కరించాడు, మాకు నువ్వే శరణమని వేడుకోగా శ్రీకృష్ణ పరమాత్మ ఒకేసారి 16,100 మంది రాజకుమారులను వివాహం చేసుకుంటాడు. అలా శ్రీకృష్ణ పరమాత్మ నరకాసురుని సంహరించిన రోజు నరక చతుర్దశి, ఆశ్వీజ బహుళ చతుర్దశి. ఆ రోజు నరకాసురుడు సంహరింపబడ్డాడని జనులంతా సంతోషంతో దీపాలు వెలిగించారు. అందుకే నరక చతుర్దశి రోజు సూర్యోదయానికి పూర్వమే లేచి తలారా స్నానం చేసి ఇంటిలో ఒక్కటైనా ఆవు నెయ్యితో దీపం పెడితే చాలా మంచిది. ఆ రోజు సాయంత్రం ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ కనీసం 9 దీపాలు పెడితే చాలా మంచిది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.